హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు వచ్చాను. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఎవరైతే మన షాపులకు వెళ్ళి కొనుగోలు చేస్తుంటారో వాళ్ళలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో ఈ మోసానికి గురయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఫ్యామిలీస్కి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం షేర్ చేయండి. ఇదేంటి అంటే, మనం ఎప్పుడైనా ఒక షాప్కి వెళ్ళి అక్కడ కార్డుతో కనుక డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డుతో కానీ పే చేసినప్పుడు కొందరు షాప్ వాళ్ళు కార్డుతో పే చేస్తే 2 to 3% ఛార్జెస్ పడతాయని చెప్పి ఏదో రకంగా మనతో బలవంతంగా 2-3% ఎక్స్ట్రా పే చేయించుకుంటూ ఉంటారు. కానీ ఇది యాక్చువల్గా లీగల్గా కరెక్టా అంటే, ఆర్బీఐ చెప్పిన ప్రకారంగా అయితే ఇలా ఏ షాప్ వాళ్ళు చేయకూడదు. వాళ్ళు బ్యాంక్ వాళ్ళకి ఈ కార్డు యూసేజ్, ఏదైతే కార్డు కోసం వాళ్ళు ఇచ్చిన మెషిన్ ఉంటుందో దాని యూసేజ్ ఛార్జెస్ కడతారు. దాన్ని కస్టమర్ల దగ్గర తీసుకోవడానికి వీలు లేదు, ఎందుకంటే వాళ్ళకి అప్పుడే ఆల్రెడీ చాలా ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది కాబట్టి ఈసారి ఎప్పుడైనా మీరు షాప్కి వెళ్ళినప్పుడు కార్డుతో పే చేస్తే మీరు 2% 3% కట్టాలి అని ఎప్పుడైనా షాప్ వాడు అంటే, ఫస్ట్ వాళ్ళకి పొలైట్గా మీరు ఏం చెప్తారంటే, లేదండి మాకు ఆర్బీఐ రూల్స్ తెలుసు, ఇలా కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పండి. లేదు ఖచ్చితంగా కట్టాల్సిందే అని బలవంతం చేశాడు, మీకు ఆ వస్తువు ఖచ్చితంగా కొనాలి అనుకున్నప్పుడు మీరు ఏదైతే 2% 3% ఎక్స్ట్రా ఛార్జ్ జరిగిందో దానికి సంబంధించిన రిసీట్ తీసుకోండి. అలాగే వస్తువు ఒక యాక్చువల్ బిల్ తీసుకొని ఈ రెండింటిని జతపరుస్తూ మీ బ్యాంక్ ఏదైతే మీరు ఏ కార్డుతో అయితే పే చేస్తారో ఆ కస్టమర్ కేర్కి మీరు కంప్లైంట్ చేయండి. వాళ్ళు కంపల్సరీగా యాక్షన్ తీసుకుంటారు.